नंदियाल जिले के आत्मकूर फॉरेस्ट रेंज में चिंचू कबीले के एक नौजवान पर शेर ने किया हमला। जो लीडर मुकदमात से डरता है वो वाईएस जगन मोहन रेड्डी नहीं, साबिक एमएलए शिल्पा रविचंद्र किशोर रेड्डी। वजीर बराए औकाफ अनम रामा नारायण रेड्डी ने जिला नंदियाल के पन्याम हलके में गुड गवर्नेंस का पहला कदम प्रोग्राम में हिस्सा लिया। पाले प्रसाद नामी एक शख्स ने अलगड्डा पुलिस की जानिब से हिरासत किए जाने के बाद खुदकुशी की कोशिश की। आवाज उर्दू टीवी में आपका इस्तकबाल है। साबिक एमएलए शिल्पा रविचंद्र किशोर रेड्डी ने पीर को नंदियाल मंडल के अयालूरू गांव में बाबू श्योरिटी फ्रॉड गारंटी प्रोग्राम में हिस्सा लिया। साबिक एमएलए शिल्पा रविचंद्र किशोर रेड्डी ने कहा कि रियासत के आवाम से चंद्रबाबू ने इंतखाबात के दौरान झूठे वादे किए हैं, सुपर 6 स्कीमों को नाफिज करेंगे, इस तरह के वादों से आवाम को धोखा दिया है। आवाम आने वाले वक्त में इन्हें जरूर सबक सिखाएगी। NIA-YSR-CP की मंडल सतह की मीटिंग अयालूरू गांव में मुनाकिद हुई। इस प्रोग्राम में साबिक एमएलए ने रियासत में इंतशार, धोखाधही, गैर कानूनी शादियों, YSR-CP लीडरों की गैर कानूनी गिरफ्तारियों और रियासत में इत्तेहादी हुकूमत के जरिए अहदेदारों को हिरासत करने की सख्त मजम्मत की। उन्होंने मौजूदा हुकूमत को तनकीद का निशाना बनाते हुए कहा कि इंतखाबात के दौरान रियासत में दौलत पैदा करने का वादा किया गया था, लेकिन आज मौजूदा हुकूमत ने रियासत को कर्जों के जाल में धकेल दिया है। उन्होंने इल्जाम लगाया कि आवाम जान चुकी है कि बाबू की जमानत फ्रॉड की जमानत है। उन्होंने YSR-CP कायदीन और कारकुनों से कहा कि वो घर घर जाकर आवाम को मरकजी हुकूमत की जानिब से किए गए धोखाधही के मुताल्लिक आगाह करें। మామూలుగా మీరే ఆలోచించండి, 1983 నుంచి ఈనాటి వరకు ఒక్కసారి మా నాన్న అప్పటికి 3 సార్లు పోటీ చేసినాడు. ఒక్కసారి కూడా మాకు ఓటేయలేదు. నేను నాతో కలిపితే 4 సార్లు. 20 సంవత్సరాలలో మాకు కానీ మా తండ్రి గారికి కానీ ఒక్కసారి కూడా ఓటేసేయలేదు. ఐలూరులో అయినా సరే ఎప్పుడైనా మన పార్టీకి చేసినాడంటే ఏనాడు చేయలేదు. కానీ ఒకరోజు తెల్లారుజామున ఆయన కూడా అంటే ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయనకి గుర్తులేదు. వాళ్ళ పిల్లలు వచ్చినారు, బసవన్న తీసుకొని వచ్చినాడు. రవణ బసవన్న మన ఐలూరు గ్రామ నాయకులు తీసుకొచ్చినారు. ఏడ్చుకుంటే ఆ పిల్లోడైతే అన్న రాజకీయాలకి మా నాయన ఉండిండొచ్చేమో మాకు తెలియదు, కానీ మా నాయనని మాత్రం బతికించండి అన్న అని చెప్పాడు. అంటే రాజకీయాలు పక్కన పెట్టండి అబ్బా, మీకు ఏం కావాలి అని చెప్పేసి మాత్రమే ఆ రోజు ఆ ప్రభుత్వంలో మనం అడిగింది. దగ్గర 10.5 లక్షల రూపాయలు ఆయన నాకు. 10.5 లక్షల రూపాయలు కూడా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డాక్టర్లు ఆయన బతికే శాతం ఎంత శాతం ఉంది, ఆయన బతకడానికి అవకాశం ఎంత శాతం ఉంది అని అడిగితే 1% అని చెప్పినారు. అసలు బతకడానికి అవకాశమే లేదు. 99% ఆయన చనిపోతాడు, 1% మాత్రమే అవకాశం ఉంది. గుండెల్లో టైం బాంబ్ పెట్టుకొని తిరుగుతున్నాడు మనిషి. ఎప్పుడైనా సరే ఆగిపోవచ్చు, ఎప్పుడైనా సరే చనిపోవచ్చు ఆ వ్యక్తి అని చెప్పిన వ్యక్తికి ఇటు ఈయనని హైదరాబాద్ పంపించడం, విజయవాడకి కూడా వాళ్ళు పోలా, ఫోన్లలో పనులు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం అని చెప్పేసి చాలా గర్వంగా తెలియజేస్తారు. ఫోన్లలో ఈ గ్రామంలో పిల్లలు బడికి పోలేక, ఎందుకంటే చెవిటి మిషన్లు లేక, చెవిటి మిషన్లు పాడైపోయి ఒక ఆపరేషన్ చేయాలంటే దగ్గర 7-8 లక్షలు అవుతుంటే అటువంటి ఆపరేషన్ జగనన్న ప్రభుత్వంలో ఎన్నో చేసినాం, చెప్పుకోలే. ఒక్క పిల్లాడికి చేయాలంటే 13 లక్షల రూపాయలు అవుతుంది, చెప్పుకోలే. ఈ గ్రామంలోనే 3-4 ఇచ్చినాం, చెప్పుకోలే. ఏం చేసినారు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినారు, శిల్పారవి ఏం చేసినాడు, వైసీపీ వాళ్ళు ఏం చేసినారు. ఏం చేసినావంటే ఇటువంటి కథలు ప్రతి గ్రామంలో కూడా వినాలి అని చెప్పేసి నేను తెలుగుదేశం నాయకుల్ని కోరుతా ఉన్నా. మా పార్టీ వాళ్ళు కాదు, మీ పార్టీ వాళ్ళకు కూడా సహాయం చేసినటువంటి గొప్ప గుణం వైసీపీ నాయకుడిది, జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పేసి తెలియజేస్తాను.
కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పేసి మాటలు చెప్పడం కాదు, చేతుల ద్వారా చేసి చూపించామని చెప్పేసి ఈరోజు చాలా గర్వంగా తెలియజేస్తున్నా. మరి మన ప్రభుత్వంలో ఈ గ్రామంలోనే కాదు, ప్రతి గ్రామంలో చెప్పమంటే తెలుగుదేశం నాయకులు పేర్లతో సహా చెప్తా ఎవరెవరికి సాయం చేసినామని చెప్పేసి. వాళ్ళని పార్టీ పరంగా చూడలే, మనిషిని ప్రాణంగా ఒక పేదవాడిగా మాత్రమే ఆ రోజు చూడడం జరిగింది. మరి ఈ రోజు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఓహో వీడు వైసీపీ పార్టీకి ఓటేసినాడు కాబట్టి పెన్షన్ కట్ చేయండి, రేషన్ కట్ చేయండి, ఆఖరికి రేషన్ షాప్ డీలరా తీసేసేయండి, ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడా పీకేసేయండి, లేకపోతే ఆఖరికి కసులు కొట్టుకుంటున్నారా వాళ్ళని కూడా తీసేసేయండి. వైసీపీ నాయకులు ఎవరు కూడా పని చేయకూడదు, వాళ్ళకి ఎక్కడైనా సరే ఒక చిన్న ఉద్యోగం ఉంటే ఆఖరికి వాళ్ళు 3,000 4,000 నెలకి సంపాదించుకునే ఉద్యోగాలు ఉంటే ఆ ఉద్యోగాన్ని కూడా లాక్కుంటున్నారు. మరి ఏ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనేది ఒకసారి మిమ్మల్ని ఆలోచించుకోమని చెప్తున్నా. ఆ రకంగా మనం పీకడం మొదలు పెట్టినంటే ఈరోజు గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశంలో పార్టీకి అండగా నిలుస్తున్న వాళ్ళు ఎంతో మంది ఇంకా మనం ఎప్పుడో తీసేసి ఉండాలి. మరి నాకు కూడా అనిపిస్తుంది మనం చేసిన తప్పు అదేనేమో అని చెప్పేసి. మనం చేసిన తప్పు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఆగుతుండేది మీకు తెలుసు కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎట్లా చేస్తారు మీరు అని చెప్పేసి ఇప్పటికి కూడా చాలా మంది గ్రామ నాయకులకి లోపల్లో బాధ ఉంది. ఎందుకంటే వాళ్ళు మొదటి రోజునే చెప్తున్నారు, మీరు తల కింద తపస్సు చేసిన ఒక్క స్కీమ్ కాదు 10 స్కీములు ఇచ్చినా సరే వాళ్ళు మారరు, వాళ్ళు ఓట్లు వేయరు అంటే లేదులే కాదులే అని చెప్పేసి మనం చేసాం. చేసే ఇప్పుడు కూడా తప్పు అని చెప్పడంలా, ఇప్పుడు కూడా ఎక్కడా కూడా బాధపడడంలా. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధి విధానాలే కేసులు పెట్టడం దగ్గర నుంచి, అన్యాయమైన కేసులు పెట్టడం దగ్గర నుంచి, అన్యాయంగా వాళ్ళ పొట్ట మీద కొడుతున్నటువంటి విషయాల దగ్గర నుంచి, మున్సిపాలిటీల్లో కసులు కొట్టుకుంటూ మున్సిపాలిటీల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళ మీదనా మీ ప్రతాపం అని చెప్పేసి అడుగుతాను. హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న వాళ్ళ మీదనా మీ ప్రతాపం అని చెప్పి అడుగుతా ఉన్నా. గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేయడమే నేరమా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రేషన్ స్టోర్లు పెట్టుకొని నడపడమే వీళ్ళు చేస్తున్నటువంటి పాపమా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నా. వివోఏలుగా చేయడమే వీళ్ళు చేసుకునేటువంటి తప్ప అని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నా. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించడమా. ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అధికారులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరిని కూడా మర్చిపోమని చెప్పేసి మరొకసారి చెప్తున్నా. ఎవరిని కూడా ఒక్కరిని కూడా మర్చిపోం. ఎవరైతే అన్యాయం చేయకుండా మాకు సహాయం చేయడం అంటే మా వాళ్ళకి అన్యాయం చేయకుండా మాకు స్పెషల్గా వచ్చి సహాయం చేయమని చెప్పి అడగడంలా, గ్రామాలలో చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేయొద్దని మాత్రమే నేను కోరుతున్నా. గ్రామాలలో అన్యాయంగా ఒకరు కొట్టొద్దని మాత్రమే నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే మీరు మాకు చేయగలిగినట్టు సహాయం. నిజంగా మా వాళ్ళు తప్పు చేసింటే తీసేయండి, పర్వాలా. తప్పు చెయ్యని వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకున్నా సరే మీరందరూ దానికి బాధ్యత వహించాలని చెప్పేసి అధికారులందరూ కూడా తెలియజేస్తున్నా. అనుకుంటుండొచ్చు కొంతమంది అధికారులు, ఆ లోపల నేను రిటైర్ అయిపోతానులే, ఆ లోపల నంద్యాల నియోజకవర్గం కాకపోతే పక్క నియోజకవర్గాలకి పోతానులే అంటే ఎక్కడికి ఓనియం. ఎవరిని వదిలిపెట్టే క్వశ్చనే లేదు. మా వాళ్ళని ఇబ్బంది పెట్టిన ప్రతి అధికారికి ఎవరిని కూడా మర్చిపోం. సహాయం చేసినా మర్చిపోము, అన్యాయం చేసిన వాళ్ళైతే అస్సలే మర్చిపోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చేస్తున్నా. ఎవరెవరికి ఎంత చేతనవుతుందో అంత చేసుకోండి. 4 సంవత్సరాల అవకాశం, ఎవరెవరు ఎంత చేసుకుంటారో చేసుకోండి. వాళ్ళ పొట్టగొట్టిన ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళని ఇబ్బంది పెడతారో అన్ని సంవత్సరాలు మీరు ఇబ్బంది పడడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి అధికారులకు కూడా తెలియజేస్తాను. నేను కొంతమంది అధికారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నా, ఎందుకంటే కొంతమంది పని కట్టుకొని
कोटापल्ली मंडल के सदरमपेटा चिंचूगड्डू के रहने वाले पुलिचरला अंकन्ना पर एक शेर ने हमला किया। गडम के नवा में रात के वक्त खाने के लिए निकले चिंचू कबीले के नौजवान पर शेर ने हमला कर दिया। गडम के मकीनों की चीखों पुकार पर शेर नौजवान को छोड़कर जंगल में चला गया, जिसकी वजह से नौजवान बाल बाल बच गया। महकमा जंगलात के अमला की जानिब से बेहतर तिब्बी इलाज के लिए नौजवान को आत्माकूर सरकारी अस्पताल ले जाया गया। इस वाक़े के बाद नल्ला मल्ला चिंचू कबायली गडम के लोगों में खौफ और हिरास की लहर दौड़ गई। अलगड्डा तालुके के चगलामर्री मंडल के गुड़गे नूर गांव के रहने वाले पाले प्रसाद नामी शख्स को पुलिस की जानिब से हिरासत किए जाने पर प्रसाद ने कीड़े मार दवा खाकर खुदकुशी करने की कोशिश की। प्रसाद नंदियाल के सरकारी अस्पताल में जेर इलाज है। मुतासिरा प्रसाद ने अपने दुख का इजहार किया है कि पुलिस ने इसे एक बॉन्ड पर दस्तखत करने पर मजबूर किया, जिसमें कहा गया था कि इस पर 8 लाख रुपए वाजिबुल अदा हैं। तफसीलात के मुताबिक जब प्रसाद के वालिद नरसिम्हू और छोटे भाई सुभाष का 2017 में कत्ल किया गया तो उन्होंने मकतूल सुभाष की बीवी सुब्बा रत्नम को मुआवजे के तौर पर कुछ रकम और सोना देकर मामला रफा दफा किया। लेकिन अब इसी मामले में उसने पैसों के लिए पुलिस से रुजू किया तो पुलिस की जानिब से प्रसाद को हिरासत किया गया, जिस पर दिल बर्दाश्ता होकर पाले प्रसाद ने खुदकुशी करने की कोशिश की। मुतासिरा प्रसाद ने इल्जाम लगाया कि अलगड्डा रूरल सीआई मुरलीधर रेड्डी ने इसे पुलिस स्टेशन बुलाकर सबके सामने तौहीन की और बात ना मानने की सूरत में इसके खिलाफ मुकदमा दर्ज करने की धमकी दी। మా వాళ్ళు అనుకున్నారు నిన్న వచ్చి న్యాయంగా ఏడుకొని నాకు తెలియదు వాళ్ళు మా అమ్మి మర్ద వాళ్ళు తోడికోడలు అన్నీ ఏమో అన్నీ వీళ్ళే మాట్లాడుకుంటారు సార్, అన్నీ నాకైతే ఏమి తెలియదు సార్। నా పేరు ప్రసాద్, మాది గుడిగనూరు చాల్మారి మండలం। 8 సంవత్సరాల కిందట మాకు గొడవ జరిగి దెబ్బలు తగిలి నేను చచ్చి బతికిన మా నాయన నా తమ్ముడు చనిపోయారు। చనిపోయినాక మా మరదలు మా తమ్మునికి పిల్లలు లేరు, పుట్టలే। మా మరదలు నేను ఉండను మా అమ్మగారి పోతా తేదెంపులు చేసుకుని చెప్పింది, సరే అని। वजीर बराए औकाफ अन्नम रामा नारायण रेड्डी ने गुड गवर्नेंस का पहला कदम प्रोग्राम के एक हिस्से के तौर पर पनियाम हल्के नंदियाल जिले में मुकामी एमएलए गौरा चरिता के हमरा दूरवेसी गांव का दौरा किया। इस मौके पर वजीर अन्नम रामा नारायण रेड्डी और एमएलए गौरा चरिता ने गड़मुला मंडल के दूरवेसी गाँव में सुपर 6 स्कीमों के इस्तेफादा कुनदगान के साथ घर घर मुहिम करते हुए मरकजी हुकूमत की जानिब से फराहम की जा रही फलाही स्कीमों की वजाहत की और अन्नम रामा नारायण रेड्डी और एमएलए गौरा चरिता ने गडपड्डा का दौरा करते हुए लोगों को दरपेश मसाइल के बारे में वाकफियत हासिल की। మనం ఇవ్వగలిగింది మన బిడ్డలు మా సోదరి చేతమ్మ అలాగే వెంకన్న వీళ్ళిద్దరూ దాదాపుగా 15-20 సంవత్సరాలుగా నాకు చాలా దగ్గరగా ఉన్నాం। బహుశా అందుకేనేమో చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి
ఈ యొక్క పాణ్యం నియోజకవర్గానికి నువ్వే ఇల్లు అని చెప్పి నన్ను పంపించారని అనుకుంటున్నాను. లేకుంటే నేను పక్కన ఉన్న ప్రకాశం జిల్లాకి ఇన్ఛార్జి మంత్రి, అక్కడ ఉన్నాయి నాకు. నెల్లూరు నుంచి గుంటూరు దాకా మధ్యలో 2-3 నియోజకవర్గాలు దాటాలి, అవి కూడా ఉన్నాయి. అయినా పాణ్యం బొమ్మన్నారు ఆయన. బహుశా వీళ్ళిద్దరిని చూసి నువ్వు పోతే వాళ్ళిద్దరు కొంచెం సంతృప్తి పడతారు, అభివృద్ధిలో ముందడుగు వేయడానికి కొంత అవకాశం ఉంటుందని చెప్పి ఆయన నన్ను ఇక్కడికి పంపడం జరిగింది. అలా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మరొక సోదరుడు జయసూర్య కూడా శాసనసభ్యులు ఇక్కడికి రావడం, అలాగే ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, అబ్జర్వర్లు, మండల నాయకులు, ఈ నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, వారి కుటుంబ సభ్యులు, ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ గడివేముల మండలంలోని దుర్వేసి గ్రామం అందరూ వచ్చారు, ప్రతి ఇంటి వాళ్ళు వచ్చారు. లేకుంటే ఇంత కళకళ రాదు. ఏదో 10 మందో 5 మందో వచ్చుంటే ఏదో పెన్షన్ తీసుకునే వాళ్ళు వచ్చారులే అని అనుకునేవాడిని. కానీ ప్రతి కుటుంబం నుంచి ఒకరు వచ్చారు ఇక్కడ. అందుకని ఇంత కళగా ఉంది ఈ సభ. మరీ ముఖ్యంగా మా తల్లులు అయితే కొంచెం ఆవేదన, ఒకరికి ఇద్దరుకున్న సర్దతున్నారు వాళ్ళే. ముందు మళ్ళీ ఇప్పిద్దాంలే నీకు కూడా అక్కజెల్లెమ్మలు. ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు. ఈ ఆనందానికి, ఈ సమావేశం ఎంత ఉత్సాహభరితంగా ఉండడానికి కారణం మీరు చూపినటువంటి ఔదార్యం, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం. సంవత్సరం క్రితం గత 5 సంవత్సరాల పరిపాలనలో జరిగిన నష్టాన్ని ఊహించుకొని సూపర్ 6 అనేటువంటి ఒక ప్రణాళికను మీ ముందు పెట్టి ప్రతి ఇంటికి మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, కూటమిని బలపరచండి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వాన్ని మీరు ఆశీర్వదించండి, మీ కుటుంబ సమస్యల పరిష్కారానికి మేము తోడుగా ఉంటామని చెప్పినప్పుడు చాలామంది అవహేళన చేశారు. అయినా ప్రజలు మాత్రం నమ్మారు, విశ్వసించారు. ఈ ప్రభుత్వంలో మనకి న్యాయం జరుగుతుందని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఎంపిక చేసి ఎప్పుడైనా విన్నామా? మీ గ్రామ పంచాయతీలో ఎలక్షన్ జరిగినా 194 ఓట్లు ఒకరికి పడవు. 50% 60% పడితే గెలిచినామని డిక్లేర్ చేస్తారు. కానీ ఇవాళ రాష్ట్రంలో 194% ఓటర్లు ఈ కూటమిని గౌరవించారు, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచారు, 164 ఎమ్మెల్యేలను గెలిపించారు. అందులో మా బంగారు తల్లి చరితమ్మ కూడా మా అందరితో. ఇప్పుడు ఆమె చెబుతూ ఉంటే విన్నా, ఇన్ని ఉన్నాయా మన దగ్గర అని. నేను కూడా చాలా నేర్చుకొని ఆమె దగ్గర తీసుకోవాలి. ప్రభుత్వంలో మంత్రినైనా చరితమ్మ ఆ ఒరవడి, నేను ఇప్పుడే కుందు నది ప్రవాహాన్ని చూపిస్తూ తీసుకొచ్చాను. ఆ కుందు ప్రవాహం కన్నా 2 ఇంతలుగా పాతా ఉంది ఈ నియోజకవర్గం అభివృద్ధి అనేటువంటి దానిలో. చరితమ్మ వాగ్దానాలని ఇవాళ చూసినప్పుడు చాలా సంతోషంగా. నాకు చరితమ్మని దాదాపు 15-20 ఏళ్ళ నుంచి తెలుసు, కానీ ఎప్పుడు పక్కన మనిషికి కూడా వినపడదు ఆమె ఏమన్నా మాట్లాడి. मजीद इसी तरह की खबरों को जानने के लिए आप देखते रहिए आवाज उर्दू टीवी चैनल।